హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, కళ్ళ ముందు బ్రెడ్ కనిపించింది అనుకోండి, వెంటనే మనం ఏం స్వీట్ చేస్తామని చెప్పండి? బ్రెడ్ హల్వా కానీ డబుల్ కా మీఠా కానీ చేస్తాం. వారింటికి చిన్న డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడైతే మనం డబుల్ కా మీఠా చేసుకుందాం. ఆ చేసుకునే విధానం అయితే చూద్దామండి. ఫస్ట్ మనం ఇలా బ్రెడ్ తీసుకుని, నేను ఒక అరడజన్ తీసుకున్నానండి. 6 బ్రెడ్లే తీసుకున్నాను, కొద్ది మొత్తంలో చేస్తున్నాను అనమాట. తీసుకుని సైడ్లు కట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఆ బ్రౌన్ కలర్ అయితే మనకు ఉపయోగపడవు కాబట్టి సైడ్స్ అయితే మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. నేను 3 బ్రెడ్లు పెట్టి ట్రై చేస్తే నాకు రాలేదండి. అందుకని ఒక్కో బ్రెడ్ పెట్టుకుని నేను కట్ చేస్తున్నాను. చూడండి, చక్కగా 4 వైపులా కట్ చేసుకోవాలండి. ఈ కట్ చేసి తీసేసింది కూడా మనకేం వేస్ట్ అవ్వదండి. కట్లెట్లు అవి చేసుకున్నప్పుడు కానీ, తర్వాత బ్రెడ్తో మనం పైన కోట్ చేస్తాం చూడండి, అలాంటప్పుడు ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిగా అయిపోతుందండి. మిక్సీ చేసుకుని పౌడర్లా చేసుకుని బ్రెడ్ పౌడర్గా కూడా వాడుకోవచ్చు అనమాట. అందుకని చెప్పని ఇలాగా మనకి 4 వైపులా సైడ్లు కట్ చేసి తీసుకోవాలండి. ఫస్ట్ ఆ బ్రౌన్ కలర్ అంతా తీసేయాలి. తీసేసిన దాన్ని మనం ఓ బాక్స్లో పెట్టుకుందాం అనమాట. ప్రస్తుతం అయితే ఇలా అవుతుందండి. మన బ్రెడ్ కట్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇలాగే నేను 6 బ్రెడ్ని కట్ చేసేసానండి. అదిగోండి, అవి కూడా ఒక బాక్స్లో పెట్టాను అనమాట. చూసారా, సైడ్స్ వస్తాయి కదా, అవన్నమాట. అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చండి. వాటి వల్ల మనకేం ఇబ్బంది లేదు. ఇలా ఇందులో సైడ్స్ కట్ చేసాం కదా అని వేస్ట్ ఏమీ అయిపోదు అనమాట. అందుకోసం ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఈ ముక్కల్ని మనం ఒక్కో ముక్కని తీసుకుని 4 ముక్కలుగా కోసుకుందామండి. చక్కగా, అంటే మనం వేగడానికి ఈజీగా ఉండడం కోసం అండి. ఒక్కోటి కూడా వేసుకోవచ్చు, కానీ మనకి ఈ చిన్న చిన్న ముక్కలు అయితే తొందరగా వేగుతాయి కదా, అందుకోసం ఒక్కో బ్రెడ్ని తీసుకుని 4 పీసులుగా మనం కట్ చేసేసుకుందాం. మొత్తం ముక్కలన్నీ ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలండి. పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే అండి, బ్రెడ్కి ఎక్కువ నెయ్యే పడుతుంది, అందుకోసం అనమాట. నెయ్యి కొంచెం ఎక్కువే వేసాను. నెయ్యి వేసుకుని ఫస్ట్ మనం అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. అంటే జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను నేను. జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, కిస్మిస్ కానీ, ఇష్టమైన వాళ్ళు ఏదైనా వాడుకోవచ్చండి, డ్రై ఫ్రూట్స్ అనమాట. అవి వేసుకుని కొంచెం సిమ్లో వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా ఇంచుమించుగా సిమ్లో అయితేనే బాగుంటుందన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. జీడిపప్పు అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే నెయ్యి దాంట్లో మనం బ్రెడ్ వేసేసుకోవచ్చండి. ఇవైతే మాత్రం చక్కని బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకుంటే మనకి తినేటప్పుడు కూడా బాగుంటాయండి. ఎక్కువ మాడినా బాగోవు, అలానే లేత వేపు మీద తీసేసినా కూడా జీడిపప్పు బాగుండవు. మధ్య మధ్యలో తగిలితే మహా టేస్ట్ కదండి, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇదే బాండీలో మనం బ్రెడ్ ముక్కలు వేసుకోవాలండి. బ్రెడ్ నేతిని పీల్చేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పని మనం బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలు చక్కగా ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. తొందరగా మాడిపోతాయి అన్నమాట. దానికి మాడిపోయే లక్షణం ఎక్కువ ఉంటుంది బ్రెడ్కి. అందుకని మనం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. 2 వాయిలుగా వేయించానండి నేను. ఈ 6 ముక్కల బ్రెడ్ పీసెస్ని కూడా 2 సార్లుగా వేయించాను అనమాట. ఎందుకంటే చక్కగా వేగడం కోసం. నెయ్యి మళ్ళీ పడితే మళ్ళీ వేసుకోవాలి మనం. ఇవి ఒకవైపు వేగిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలండి. చూసారా, బ్రౌన్ కలర్ వచ్చాయి. ఆ కలర్ రావాలండి అన్నీ కూడా. అన్ని బ్రెడ్లు కూడా ఆ కలర్ వస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. డబుల్ కా మీఠా చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ టర్న్ చేసేసుకోవాలి. ఒక్కో బ్రెడ్ పీసు టర్న్ చేసుకోవాలి. చూసారా, నెయ్యి అంతా పీల్చేసింది. చూసారా, ఈ ఒక వాయికే నెయ్యి అంతా పీల్చేసిందండి. మళ్ళీ నెయ్యి వేసుకుని మళ్ళీ రెండో వాయి వేయించుకోవాలన్నమాట. బ్రెడ్ చక్కగా వాటర్ని కానీ, నెయ్యిని కానీ, పాలని కానీ చాలా తేలిగ్గా పీల్చేస్తుంది. అది అందరికీ తెలుసు అనుకోండి, మళ్ళీ చెప్తున్నాను నేను. ఇలా చక్కగా రెండో వైపు కూడా వేగిన తర్వాత, రెండో వాయి కూడా వేసానండి. అవి కూడా వేగిన తర్వాత మనం వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ అనమాట. అదే పానండి, మనం ఒక్క గిన్నెలోనే చేసేసుకోవచ్చు అన్నీ. ఇందులోనే పంచదార వేసుకుని, నేనైతే అంచనాగా వేస్తానండి. పంచదార కొద్దిగా వాటర్ వేసుకుని దాన్ని మరిగించుకోవాలన్నమాట. ఎంతవరకు అంటే కొంచెం తీగ పాకంలాగా రావాలండి. ఇలా చేత్తో పట్టుకుని తీగ రావాల్సిన అవసరం లేదండి. బాగా నురుగుగా పంచదార కరిగిపోయి వస్తుంది చూసారా, ఇలాంటి టైం అన్నట్టు. ఆ టైంలో మనం ఈ బ్రెడ్ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి, కలుపుకోవాలండి. అంటే పీల్చేస్తుంది పంచదారని కూడా. కానీ మనం బాగా పేస్ట్ అయ్యేలాగా చేయకూడదండి. ముక్కలు కొంచెం విరుగుతాయి, కానీ మరీ పేస్ట్ అయ్యేలా చేస్తే బాగుండదు. కొంచెం ఇలా ముక్కలుగా ఉంటేనే బాగుంటుందన్నమాట. పంచదార మొత్తం ఇలా పీల్చేసుకునే వరకు కలుపుకోవాలండి. చూసారా, మొత్తం పీల్చేస్తుంది. చివరిదాకా దాదాపుగా కూడా పీల్చేసిందండి. అయితే ఇలా కొంచెం పీల్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక చిన్న గ్లాసు పాలు పోసుకోవాలండి.
అయితే బ్రెడ్ హల్వాకి డబుల్ కా మీఠాకి తేడా ఏంటంటే బ్రెడ్ హల్వాలో మనం పాలు వేయమండి, ఇందులో పాలు పోసుకుంటాం. మీగడ పాలు ఉంటే పోసానండి చిన్న గ్లాస్. అవి కూడా చాలా వితిన్ ఒక నిమిషం 2 నిమిషాల్లోనే పీల్చేస్తాయండి బ్రెడ్ ముక్కలు. చాలా తొందరగా అయిపోతుంది స్వీట్ అనమాట. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు చాలా ఈజీగా తొందరగా చేసి పెట్టచ్చు. మా వాడు వంట మధ్యలో అడిగాడండి, అయినా సరే నేను చేస్తానన్నమాట. చాలా తేలిగ్గా అయిపోతుంది. చూసారా, పాలను కూడా చాలా వెంటనే పీల్చేస్తాయండి బ్రెడ్లు. ఇలా పీల్చిన తర్వాత ఈ టైంలో మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. జీడిపప్పు అదిను, యాలకులు కూడా కొంతమంది వేసుకుంటారండి, యాలక్కాయ పొడి. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు ఈ బ్రెడ్ హల్వాలో, అందుకని నేను వేయలేదు. కావాలంటే మనం అది కూడా వేసుకోవచ్చండి, యాలక్కాయ పొడి ఇష్టమైన వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు అనమాట. వేసుకుని కలుపుకోవాలి. ఇదంతా చక్కగా పీల్చేసి దగ్గరకు అయిపోవాలండి. అలా దగ్గరకు అయిపోయేదాకా మనం ఇలా కలుపుకోవాలన్నమాట. ఇది ఎంత దగ్గరకు అవ్వాలంటే చూసారు, ఇలా కలుపుతుంటే మా బాండీకి ఏమీ ఉండకుండా వచ్చేస్తాం చూసారా, అలా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్టేనండి. ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే ఈ స్వీటు, బ్రెడ్ ఉంటే చాలండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మనం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట. కొద్ది కొద్దిగా అండి, ఒక 1/2 డజన్ ముక్కలు 4 ముక్కలు అలా చేసుకుని కూడా పెట్టుకోవచ్చు మనం పిల్లలు తినాలనుకున్నప్పుడు. ఇలా ఈజీగా అనమాట, చాలా ఈజీగా చేసుకునే స్వీట్ అండి బ్రెడ్ హల్వా అయితేను. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇదిగోనండి, డిష్లోకి తీసుకుంటే చూసారా ఎంత బాగుందో, అంత టేస్ట్గా కూడా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.